స్మృతి శాస్త్రపుర ఎందరో మహానుభావులు సంగీత దర్శకుడి స్వరకల్పనలో పాడాలని యువ గాయని గాయకులు ఊబిళ్ళు ఊరడం ఎంత సహజమో, ఒక మహాగాయకుడి చేత పాట పాడించాలని కొత్తగా వచ్చిన సంగీత దర్శకులు ఉత్సాహపడడం అంతే సహజం. ఘంటసాల మాస్టర్ చేత పాట పాడించాలన్న తపన తొలినాటి నుండి చక్రవర్తికి ఉండేది. మోగప్రేమకు ముందే 1963లో ఆ కోరిక తీర్చుకున్నాడు చక్రవర్తి. అయితే ఆ చిత్రం మధ్యలోనే ఆగిపోవడంతో మరో పాట పాడించాలన్న తహతహ మొదలైంది. తన 3వ చిత్రం శారదలో మాస్టర్ చేత పాట పాడించి ఆ ముచ్చట తీర్చుకున్నాడు. 5వ చిత్రం ఇదాలోకంలో మరో పాటను పట్టుపట్టి మరీ పాడించుకున్నాడు. పట్టుపట్టి అని ఎందుకన్నానంటే, మాస్టర్ ఆరోగ్యం క్షీణిస్తున్న రోజులవి. తానే స్వయంగా ఇంటికి వెళ్లి మాస్టర్కి పాట వినిపించి 4 రోజుల తర్వాత థియేటర్ తీసుకొచ్చి ఆ పాటను పాడించి రికార్డ్ చేసుకున్నాడు చక్రవర్తి. ఒక వచనంలా ఆత్రేయ గారు రాసిచ్చిన ఆ పాటకు చక్రవర్తి కట్టిన వరస, అనారోగ్యంలోనూ అనాయాసంగా మాస్టర్ పాడిన తీరు ఆ పాటను చిరంజీవిని చేశాయి. ఆ పాటతో ఇప్పుడు మీ ముందుకు వస్తున్నారు శ్రీ శ్యామ్ కృష్ణ ప్రతిమ. నిత్య సుమంగళి నీవమ్మా, నిత్య సుమంగళి నీవమ్మా, నీ పసుపు కుంకుమ చెదరనిదమ్మా, ఇది లోకులు ఎరుగని నిజమమ్మా, నీ నేల కన్నీళ్ళే అమ్మా, నిత్య సుమంగళి నీవమ్మా. అమ్మా నాన్న వచ్చారు, నీకు పూలు గాజులు తెచ్చారు, అమ్మా నాన్న వచ్చారు, నీకు పూలు గాజులు తెచ్చారు, మోడు చిగురులు వేసింది, కాడు పూతోట అయింది, విధి ఓడిపోయి జరుగని వింతే జరిగింది, నిత్య సుమంగళి నీవమ్మా. నీ పెళ్లికి 20 ఏళ్ల వయసట, నీ పెళ్లికి 20 ఏళ్ల వయసట, పండుగ చేయాలనుకున్నాము, పీటలపైన కూర్చోండి, మాలలు ఇద్దరు మార్చండి, పీటలపైన కూర్చోండి, మాలలు ఇద్దరు మార్చండి, ఎన్నాళ్ళకమ్మా ఎన్నేళ్ళకమ్మా, ఎన్నాళ్ళకమ్మా ఎన్నేళ్ళకమ్మా, కన్నుల కిందటి పండుగ, మా కన్నుల కిందటి పండుగ, నిన్ను నాన్నను నిన్ను నాన్నను చూశామొకటిగా, అనురాగం త్యాగం ఆలు మగలుగా, నిత్య సుమంగళి నీవమ్మా, నీ పసుపు కుంకుమ చెదరనిదమ్మా, ఇది లోకులు ఎరుగని నిజమమ్మా, నీ నేల కన్నీళ్ళే రుజువమ్మా, నిత్య సుమంగళి నీవమ్మా. అలుపెరుగని స్వర చక్రవర్తికి 63 వసంతాలు. మోగ ప్రేమ నుండి అమ్మోరు వరకు 959 చిత్రాలు. రాజ్కోటి, కృష్ణచక్ర, కీరవాణి, సాలూరు వాసురావు, నాగూర్ బాబు, ఈశ్వర్, వందే మాతరం వంటి ఉద్దండులైన శిష్యులు. ఉత్తమ సంగీత దర్శకుడిగా 2 నంది బహుమతులు.
మంచి వ్యక్తిగా అభిమానించే నాలాంటి మిత్రులు మళ్లీ సంగీత దర్శకత్వం చేపట్టాలని, సహస్ర చిత్ర స్వరకర్త కావాలని మనసారా కోరుకుంటూ